సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 12 శుక్రవారం. ఈరోజు తిథి షష్ఠి పూర్తిగా ఉంది. భరణి నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత కృత్తికా నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ అందుకుంటారు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా అనుకూలంగా ఉంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, సృజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టమంలో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కొన్ని విజయాలను కూడా సాధించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. తృతీయంలో గురువు సంచరిస్తున్నాడు కనుక విద్యా సంబంధమైన విషయాల్లో కాస్త ప్రతికూలతలు, పనిభారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ శుక్రవారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలకు అవకాశం ఉంది. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో లాభాలను అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల కొంతమంది జనాల సహకార లోపం, మనసుకు ఇబ్బందిని కలిగించే సంఘటనలు, అశాంతి, నిరాశకు అవకాశం ఉంది. చందన రంగు వస్త్రధారం చేయండి. లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున్ రాశి వారికి శుక్రవారం రోజున లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, మనసుకు నచ్చేటువంటి సంఘటనలు జరుగుతాయి. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణింపు కలుగుతుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి అనుకూలంగా ఉంది. తృతీయంలో బుధ సంచారం ఉంది. జన సహకార లోపం, వ్యాపారంలో నష్టాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారం చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాల్లో పాల్గొనడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా జరుగుతాయి. మనసుకు నచ్చే విధంగా ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక జన సహకారము, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించడం, భూవాహన లాభాలు అందుకుంటారు. భాగ్యంలో శని సంచారం ఉంది. జనాలతో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి శుక్రవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల వల్ల లాభాలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. ద్వితీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో రాహువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభంలో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంట బయట శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాహువు, శుక్రుడు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాయి. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఈ కన్యా రాశి వారు మౌనంగా మీ పని మీరు చేయండి. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు వెళ్ళకండి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించండి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలు పచ్చులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి శుక్రవారం రోజున భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు, సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులకు అవకాశం ఉంది. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. లాభములో రవి సంచరిస్తున్నాడు.
ఆర్థికంగా బలపడతారు. నూతన ఉద్యోగాలు కానీ, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ రావడానికి అవకాశం ఉంది. లాభములో కేతువు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించి ఆదాయం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా లభిస్తుంది. దశమములో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తులారాశి వారు చందనపు రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని దర్శించండి, కనకదార స్తోత్రం పారాయణం చేయండి, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున భాగ్యములో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. షష్టంలో చంద్ర సంచారం ఉంది. సునాయాసంగా ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసి మంచి ఫలితాలను అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో రవి సంచరిస్తున్నారు. అధికారుల అండదండలతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. లాభములో కుజుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, రియల్ ఎస్టేట్లో మంచి లాభాలు అందుకుంటారు. చతుర్థంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారికి శుక్రవారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. స్త్రీజన సహకారంతో లాభాలు ఆర్జిస్తారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధం విషయాల్లో సత్ఫలితాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగ్యములో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు చెడిపోతాయి. వ్యాపారంలో శ్రమ అధికమయ్యే సూచన, ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార నష్టాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం, కాయగూరలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈ శుక్రవారం రోజున అష్టమంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. బుధుడు, శని తప్ప మకర రాశి వారికి మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మౌనంగా మీ పని మీరు చేసుకోండి. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు వెళ్ళకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించండి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల మనసుకు నచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. గట్టి పోటీని కూడా సునాయాసంగా ఎదుర్కొంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్స్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలకు అవకాశం ఉంది. సప్తమంలో బుధ సంచారం ఉంది. మీరు అనుకున్నట్టుగా కొన్ని కార్యక్రమాలు, కొన్ని వ్యాపారాలు ప్రారంభించి మంచి లాభాలను ఆర్జిస్తారు. ద్వితీయంలో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పనిభారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి శుక్రవారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి లాభాలను కూడా ఆర్జిస్తారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు, ప్రభుత్వం నుంచి సహాయం, తండ్రి నుంచి సహాయం కూడా అందుకోగలుగుతారు. షష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, సమాజంలో గుర్తింపు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యయములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరితమైన వ్యక్తుల వల్ల నష్టాలు, విదేశీ వివరాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.